నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రావడానికి తను మాత్రమే కారణం అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అయిన వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ ఏమో గాని బంగారు కుటుంబాన్ని తయారు చేసుకోవడం కోసం పాటుపడిన వ్యక్తి ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి చెప్పాలి అంటే మన ఎపిసోడ్ మొత్తం కూడా సరిపోదు ఏదేమైనా 100 తప్పుల తర్వాత శిక్ష అనుభవించాల్సిందే 100 తప్పుల వరకు ఎందుకు ఎదురు చూస్తారంటే మార్పు రాకపోతుందా అనే ఒక ఆలోచనతోటి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆ తప్పులకు శిక్ష పడింది 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ కేల్కతం దుకాన్ బంద్ అయింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గంజాయి మొక్కలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి అభివర్ణించిన ఆ గంజాయి మొక్కలన్నిటిని కూడా కాంగ్రెస్లో చేర్చుకుంటూ గంజాయి వనంగా మేము కూడా మారబోతున్నాం అనే సింబల్ని ఇచ్చేసింది అది పక్కన పెట్టేస్తే ఇక కేసీఆర్ కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాడా లేకపోతే పక్కటి పూటే కలలు కంటున్నాడా అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వస్తోంది నేను కాబోయే ప్రధాని 12 నుంచి 14 సీట్లు తెలంగాణలో మనమే గెలుస్తున్నాం చక్రం తిప్పుతున్నాం సంవత్సరంలోపు మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది ఇలాంటి కేసీఆర్ మాటలు చూస్తుంటే నవ్వుకుంటున్నారట జనం ఇక కేసీఆర్ మారడా నిజాలను గ్రహించడా ఇప్పటికైనా నిజాలను నిర్భయంగా చెప్పుకొని చేసిన తప్పులను అలాగే ఉన్న పరిస్థితిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసుకుంటే కాస్తైనా తెలంగాణలో మిగులుతాడు కదా ప్రధాని రేసులో తర్వాత సంగతి కనీసం తెలంగాణలో ప్రతిపక్ష స్థానంలోనైనా ఉంటాడా ఉండడా అనేది ఈరోజు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది అండ్ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తా మొత్తానికి తన మనసులో మాట బయట పెట్టిండట కేసీఆర్ ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది ఎన్నికలు కూడా జరిగాయి ఈ క్రమంలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ తన మనసులో మాట బయట పెట్టింది కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే ఏ పార్టీకి మెజారిటీ రాదు బీజేపీ కూటమి కేవలం 200 సీట్ల దగ్గరే ఆగిపోతుంది కాబట్టి త్వరలో ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వంలో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు నేను కూడా ప్రధానమంత్రి రేసులో ఉన్నాను నాకు ప్రధాని కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ 12 నుంచి 14 ఎంపీ సీట్లు సాధిస్తుంది అప్పుడు కేంద్రంలో నేనే చక్రం తిప్పుతా అంటూ తమాషా వ్యాఖ్యలు చేశారు కానీ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ గురించి చర్చ లేదు ఎందుకంటే థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుంది అనే విషయం ఎక్కడా లేదు ఎన్డీఏ వర్సెస్ ఇండీ కూటమిగా మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్డీఏ కూటమి 400 సీట్లను తమ లక్ష్యంగా పెట్టుకొని అడుగులు ముందుకు వేస్తుంది ఆ సీట్లను గెలుచుకోవడానికి అవకాశం ఉందని సర్వే వస్తుంది మరి కేసీఆర్ చెప్పే సంకీర్ణ ప్రభుత్వం ఏది ఇండీ కూటమితో కలవబోతున్నారా ప్రధానమంత్రి రేసులు ఎందుకంటే ఇండీ కూటమికి సంబంధించి మనం ఒక వార్త వింటూ వస్తున్నాం ఒకవేళ ఇండీ కూటమి కనుక అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి అని అలా సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి ఒప్పందంలో కేసీఆర్ కూడా ఉన్నాడా అందుకే ఇండైరెక్ట్గా తన మనసులోని మాటను బయటకు పెట్టాడా ఏదేమైనా పగటి కలలు గంటమంటే ఇది కాదా ఉన్న ఎమ్మెల్యేలను కార్యకర్తలనే కాపాడుకోలేకపోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ 12 నుంచి 14 స్థానాలు సాధిస్తుంది అంటే అత్యాశ కాదా కేసీఆర్ సార్ ఇక మారవా ఈ పగటి కళల నుంచి బయటికి రావా దేశ ప్రధాని సంగతి తర్వాత రాష్ట్రంలో నీ పార్టీ భవితవ్యం ఏంటి అనేది ఆలోచించుకో అంటున్నారు తెలంగాణ ప్రజలు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేశారా చేయకుంటే వెంటనే చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలా కూడా సపోర్ట్ చేయొచ్చు అండ్ మార్కెటింగ్ యాడ్స్ అంటే వ్యాపార ప్రకటనల కోసం మన ఛానల్ని సంప్రదించండి 8328 500 576 సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై భారత్